బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు, వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు, గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు, అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు, వేదవ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు, విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు, గీతామాతకు ఆత్మ ప్రణామములు, గీతను ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు, కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్, మనం శ్రీమద్ భగవద్గీతలోని ఆఖరి అధ్యాయమైన మోక్ష సన్యాస యోగం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో ఈరోజు 19వ శ్లోకం నుంచి 40వ శ్లోకం వరకు విశ్లేషించుకుందాం. నిన్న తామస త్యాగము, రాజస త్యాగము, సాత్విక త్యాగము, నిజమైన త్యాగము, ఇంకా కర్మ సిద్ధాంతం, దానికి సంబంధించిన విషయాలను విశ్లేషణ చేసుకుందాం. ఈరోజు మనకి జ్ఞానము, కర్మ, కర్త, ధృతి, బుద్ధి, ఇంకా సుఖం, ఈ 6 విషయాల్లో ఈ 6 విషయాల్ని గుణభేదంతో వివరించి తెలియజేస్తారు. ఒక్కొక్క విషయానికి సంబంధించి మన గుణం ఏ విధంగా ఉంది అని మనం చెక్ చేసుకోవచ్చు. శ్రద్ధాత్రయంలోన ఒక 5 విషయాల్ని గుణభేదనతో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ మోక్ష సన్యాసయోగంలో త్యాగం గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు గుణభేదంతో. ఇప్పుడు ఈ 6 విషయాలు జ్ఞానము, కర్మ, కర్త, బుద్ధి, ధృతి, సుఖము, అంటే మనం ఒక్కొక్క విషయానికి సంబంధించి ఎటువంటి గుణంలో ఉన్నప్పుడు మనకి ఆ విషయం, ఫర్ ఎగ్జాంపుల్ జ్ఞానం కావచ్చు, కర్మ కావచ్చు, అది ఎలా అనిపిస్తూ ఉంటుంది, దాని పట్ల మన అభిప్రాయం ఎలా ఉంటుంది, మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మన ఉద్దేశం ఎలా ఉంటుంది, మనం దేన్ని అదే కరెక్ట్ అని మనకి ఎందుకు అనిపిస్తుంటుంది, అనిపించిందా దీనికి సంబంధించి మన గుణం ఈ విధంగా ఉంది. ఇవన్నీ కూడా తామసం నుంచి రాజసం, రాజసం నుంచి సాత్వికంకి వస్తే ఏది వదలాలి, ఏది వదలకూడదు అనే అవగాహన వస్తుంది. అందుకే వదలాల్సింది వదలడం, విడుదల పొందడమే మోక్షం. ఇక్కడ మొత్తం భగవద్గీతలో పరమాత్మ తత్వం, ఆయనే సృష్టికర్త, రైట్? సో ఈ సృష్టిని సృష్టించిన ఆ పరమాత్మ, నేను నేర్చుకుంటాను, నేను జ్ఞానవంతుని అవుతాను, నేను అనుభవ జ్ఞానాన్ని పొందుతాను, మీ అంత స్థితికి ఎదుగుతాను అనే సంకల్పంతో వచ్చిన ఆత్మకి ఏం కావాలన్నా ఇస్తారు. తన చైతన్యాన్ని ఇస్తారు, శక్తిని ఇస్తారు, శరీరాన్ని ఇస్తారు, తాను జీవాత్మల్ని సృష్టించే సామర్థ్యాన్ని ఇస్తారు, ఆ జీవాత్మలకు కావాల్సిన శరీరాన్ని ఇస్తారు, సమయాన్ని ఇస్తారు, పరిస్థితుల్ని ఇస్తారు. మానవ శరీరం తెచ్చుకున్నాక మనసు, బుద్ధి, అహంకారము, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, ఇలాగ ఏం కావాలంటే అది ఇస్తారు. మళ్ళీ ప్రతి అణువణువున నేను ఉన్నాను అని చెప్పి ఆయన ప్రతి అణువణువున, అంటే మనకి ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమో దాని రూపంలో ఉంటూ కావాల్సిన గైడెన్స్ ఇస్తూ చేస్తారు. సలహా కావాలా ఇస్తారు, సత్యం తెలుసుకోవాలా నేర్పిస్తారు, అన్నీ చెప్తారు. అయితే ఆయన ఇవ్వనిది ఏంటయ్యా అంటే మోక్షం. ఇవన్నిటి యొక్క ఆధారంగా దాన్ని సంపాదించాల్సిన బాధ్యత మనది. నువ్వు ఏం కావాలన్నా ఇస్తానయ్యా, మోక్షం మాత్రం నువ్వు సంపాదించుకో. ఇది ఈ అధ్యాయం నుంచి నాకు అర్థమైన విషయం. నన్ను నేను ఆ స్థితికి అర్హురాలుగా నన్ను నేను మలుచుకోవాలి. వీటన్నిటి సహాయంతో. సమయం అన్లిమిటెడ్,
జన్మలు అన్‌లిమిటెడ్. శరీరాలు అన్‌లిమిటెడ్. కంట్రోల్ ఏమైనా ఉందా? ఇక్కడ లిమిటెడ్ బఫే కాదు. అన్‌లిమిటెడ్ బఫే. ఎన్ని గావాలంటే అన్ని. ఎలాంటి జన్మలు కావాలంటే అలాంటి జన్మలు. కర్మల ఆధారంగా జన్మలు. మళ్ళీ అక్కడ దారి తప్పిపోయాము, అర్థం గావట్లేదు, బాధొచ్చింది, భయమొచ్చింది, సందిగ్ధమొచ్చింది అంటే మళ్ళీ పక్క నుండి గైడ్ జేస్తారు. ఏదో ఒక రూపంలోన. ఒక వ్యక్తి రూపంలో, ఒక గురువు రూపంలో, ఒక దైవం రూపంలో, ఒక మెసేజ్ రూపంలో, ఒక వీడియో రూపంలో, ఏదో ఒక రూపంలో ఆఖరికి ఒక పని పిల్ల రూపంలో, ఒక కుక్క జంతువు రూపంలో కూడా వచ్చి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. అన్నీ చేస్తారు. ఎందుకు? ఏ రోజుకైనా మనం నేర్చుకుంటాము. ఏ స్థితికి వెళ్ళడానికి మనం ఈ ప్రయాణమైతే మొదలుబెట్టామో, ఆ స్థితికి వెళ్ళేంత వరకు కావాల్సిన సహాయ సహకారాలన్నీ అందిస్తూ, ఆ స్థితికి వెళ్ళాల్సిన బాధ్యత మనదే అని అడుగడుగునా మనకి గుర్తు చేస్తూ ఉంటారు. ఆ స్థితికి వెళ్ళాల్సింది మనమే. మన ప్రయాణం మనమే చెయ్యాలి. అందుకు మనం ఎక్కడున్నాము, ఎంతవరకొచ్చామనేది ఎప్పటికప్పుడు మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అందుకు ఇవ్వబడిన అధ్యాయమే పూర్తిగా సెల్ఫ్ చెకింగ్ మీద బేస్ అయిన అధ్యాయమే మోక్ష సన్యాస యోగం. శ్రద్ధాత్రయము అదే. తర్వాత దైవాసుర సంపత్ విభాగ యోగము అదే. అంతా లిస్టులు. గుణత్రయ విభాగ యోగము అదే. భక్తి యోగము అదే. అక్కడ ఒక లిస్టు. విశ్వాసం ఉందా లేదా చెక్ చేసుకో. ఏ గుణంలో ఉన్నావో చెక్ చేసుకో. ఏ సంపద, ఆత్మలో ఏ సంపద ఉంది చెక్ చేసుకో. ఆత్మలో ఎటువంటి విషయంలో ఎటువంటి గుణం ఉంది చెక్ చేసుకో. మనల్ని మనం తెలుసుకోవాలి. అప్పుడే మనల్ని మనం మలుచుకోగలుగుతాం. ఇది భగవద్గీత. అందుకే భగవద్గీతని సెల్ఫ్ లెర్నింగ్ ఇంకా ఇంప్లిమెంటేషన్ సబ్జెక్ట్ ఇది. ఆచరణ, ఆచరణ, ఆచరణ. ఎంత విన్నా, ఎంత విన్నా కూడా విన్న విషయాన్ని ఆచరించినప్పుడు విన్న జ్ఞానం, విన్న విషయం, దానికి వెచ్చించిన సమయం అంతా వృధా. శక్తితో సహా. దానికి వెచ్చించిన శక్తి కూడా వృధా. కనీసం ఇప్పటికైనా మనం దేన్ని వృధా చేయకుండా విన్న విషయాన్ని ఆచరించాలి. ఆచరించడానికి తగ్గ పరిస్థితులు నాకు కావాలి అని కనీసం ఆ క్షణంలో అనుకున్నా కూడా, సంకల్పించినా కూడా మనల్ని అటువంటి పరిస్థితుల్లో ఉంచుతారు. అప్పుడు మనం ఆచరించడానికి మనకి హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. అందుకే ఎప్పుడు కూడా కర్మల్ని అనుభవించడానికి కానీ, కర్మ ఫలితాన్ని అనుభవించడానికి కానీ, కష్టాలకి గానీ భయపడి పారిపోకూడదు. అంగీకరించాల. ఇది నా జీవితం. నేను ప్లాన్ చేసుకున్న లైఫు. నేను ప్లాన్ చేసుకున్న లైఫ్‌లో వచ్చే సిట్యుయేషన్స్‌కి నేను భయపడ్డం ఏంటి? ఆగి ఆలోచించి ఓకే. ఈ సిట్యుయేషన్ నాకెందుకొచ్చింది? ఏం తెలుసుకోవాలి? ఏంటి? అని కనీస విశ్లేషణ కూడా చేసుకోకుండా, కనీసం ఒక క్షణం ఆలోచించకుండా నాకిది వద్దు అని బండగా మనం డిసైడ్ చేసేస్తున్నాం. కావాలనుకుని తెచ్చుకున్నాక మళ్ళీ వద్దని మనమే డిసైడ్ చేస్తున్నాం. అలాగే ఎక్కడెక్కడ ఏ ఏ విషయాల్లో ఎటువంటి పొరపాట్లు చేస్తున్నామనేది ఈరోజు ఈ ఈ ఈ 20 శ్లోకాల్లో మనకి బాగా అర్థమవుతది. నాకైతే ఒక ఐ ఓపెనర్ లాగే అనిపించింది. ఈ 6 విషయాలు. ఇదేదో చిన్న విషయంలే అనుకుంటాం మనం. కానీ ఆ విషయంలో ఎంత లోతుందనేది నిజంగా షాకింగ్. ఓకే. సో, మనం ఆ శ్లోకాల్లోకి వెళ్దాం. నెక్స్ట్ ఈరోజు శ్లోకం 19వ శ్లోకం. గుణముల సంఖ్యను వివరించు సాంఖ్యశాస్త్రమునందు జ్ఞానము, కర్మ, కర్త అనునవి గుణభేదములతో మూడేసి విధములుగా పేర్కొనబడినవి. వానిని గూర్చి విశదపరిషదను వినుము. గుణముల సంఖ్యను వివరించు సాంఖ్యశాస్త్రమునందు. గుణములు అంటే ఎన్ని రకాల గుణాలున్నాయి, అవి ఏ విధంగా ఉంటాయి, వాటి యొక్క స్వభావాలేంటి అనేదంతా కూడా సాంఖ్యశాస్త్రం అంటే ఆత్మశాస్త్రం, జ్ఞానశాస్త్రం ఏదైనా అనుకోండి. సాంఖ్యము అంటే ఆత్మ. దానికి అది సాంస్క్రిట్ వర్డ్. దానికి చాలా పర్యాయ పదాలు, చాలా మీనింగ్స్ ఉంటాయి. ఒకటి నంబరు, ఇంకోటి ఆత్మ, ఇంకోటి జ్ఞానం ఇలా. దానికి సంబంధించిన శాస్త్రంలో ఎక్స్‌ప్లెయిన్ చేయబడ్డాయి. ఆ గుణభేదాలతో మూడేసి విధాలుగా
పేర్కొన్నారు. గుణాలు ఎన్ని? 3 గుణాలు, త్రిగుణాలు. ఈ గుణాలతో కనెక్ట్ చేస్తూ వాటిని గూర్చి విశదపరచెదను వినుము. జ్ఞానము, కర్మ, కర్త. ఈ 3 విషయాలని గుణాలతో కనెక్ట్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అర్జున. ఒక్కసారి విను అని చెప్తున్నారు. చెప్తూ 20వ శ్లోకం. వేరువేరుగా కనిపించు సమస్త ప్రాణుల యందును శాశ్వతుడైన పరమాత్మయే విభాగరహితుడుగా సమభావంతో స్థితుడై ఉన్నట్లు జ్ఞాని అయిన వాడు చూచును. అట్టి పురుషుని జ్ఞానము సాత్విక జ్ఞానముగా తెలుసుకొనుము. నేను జ్ఞానిగా మారాలి. నేను జ్ఞానాన్ని పొందాలి. ప్రతి కర్మని జ్ఞానంగా మార్చాలి అని మనం అనుకుంటున్నాం. అయితే జ్ఞానాన్ని కూడా సాత్వికం, రాజసం, తామసం అని 3 గుణాలతో కనెక్ట్ చేసున్నాయి. సాత్విక జ్ఞానం యొక్క లక్షణాలేంటంటే, వేరువేరుగా కనిపించు సమస్త ప్రాణుల యందును. ప్రాణులన్నీ కూడా వేరువేరుగా కనిపిస్తుంటాయి. కుక్క, పిల్లి, జంతువు ఏంటిది చెట్లు, మొక్కలు, పూల మొక్కలు, పంట మొక్కలు, మనుషులు, క్రిములు, కీటకాలు, రకరకాల ప్రాణులు వేరువేరుగా కనిపిస్తున్నాయి. చూడ్డానికి వేరువేరుగా ఉన్నాయి. కానీ పరమాత్మ దృష్టిలో, ఆయన దృష్టిలో అంతా ఒకటే కదా! ఆయనకి ఆ భేదన లేదు కదా! నువ్వు వేరు, నువ్వు వేరు, నువ్వు ఎక్కువ, నువ్వు తక్కువ, నువ్వంటే నాకిష్టము, నువ్వంటే నాకిష్టం లేదు. ఇలాంటి భేదనలు లేవు కదా! డిఫరెన్సెస్ లేవు. ఆయన దృష్టిలో అంతా ఒకటే. అటువంటి భావనతో ఉన్నదే సాత్విక జ్ఞానం. సింపుల్‌గా చెప్పాలంటే, పరమాత్మ ఈ సృష్టిని, ప్రాణులని ఏ కోణంలో చూస్తారో, అదే కోణంలో చూడగలిగే జ్ఞానం సాత్విక జ్ఞానం. విభేదన లేని జ్ఞానం. విభేదన ఉన్న జ్ఞానం వేరే కేటగిరీ. విభేదన లేని జ్ఞానం సాత్విక జ్ఞానం. వేరువేరుగా కనిపించే సమస్త ప్రాణుల యందును శాశ్వతుడైన పరమాత్మయే విభాగరహితముగా, ఆయనకి విభజించట్లేదు ఆయన. ఆయన దృష్టిలో వేర్పాటు భావం లేదు. అంతా ఒకటే. అన్ని ప్రాణులు ఒకటే. ఈ సృష్టి అంతా ఒకటే. ఇంక నేను, నాది అనేదే ఆయనకి లేదు. సమంగా చూస్తారు. ఏ ప్రాణికి ఏం కావాలి ఇయన్నీ కూడా సమానత్వం అనేది పరమాత్మ దృష్టిలో ఉంది. ఆయన ఏ కోణంలో చూస్తారో ఆయన దృష్టిలో ఆ సమానత్వం ఉంది. అంత సమానత్వంతో ఉండే జ్ఞానం సాత్విక జ్ఞానం. స్థితుడై ఉన్నట్లు జ్ఞాని అయిన వాడు చూచును. పరమాత్మ యొక్క దృష్టిలో ఎలా ఉంటుందో అటువంటి కోణంలోనే ఈ సృష్టిని, ఈ ప్రాణుల్ని అన్నింటినీ సమస్తాన్ని చూడగలిగే జ్ఞానం అట్టి పురుషుని జ్ఞానము. అటువంటి వాడి జ్ఞానము. ఇక్కడ పురుషుడు అంటే ఆత్మ, జీవాత్మ, ఎనీథింగ్, వ్యక్తి ఏదైనా. ఓకే. అట్టి పురుషుని జ్ఞానము సాత్విక జ్ఞానముగా తెలుసుకొనుము. సమభావంతో ఉండేది, భేదన లేనిది సాత్విక జ్ఞానం. ఓకే. అంటే ఇన్ని చదువులు చదువుతున్నాము, ఇన్ని నేర్చుకుంటున్నాము, ఎంత తెలుసుకుంటున్నాం దేనికయ్యా అంటే, భేదన లేని ఏకత్వంలోకి వెళ్ళడానికి. అటువంటి జ్ఞానిగా నేను ఉండగలగాలి. అలా నేనున్నానా లేదా అనేది నేను చెక్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ రెండోది, సమస్త ప్రాణుల యందును నానా విధములైన వివిధ భావములను వేరువేరుగా భావించి వారి జ్ఞానము రాజసము అని ఎరుంగుము. సమస్త ప్రాణుల యందు నానా విధములైన వివిధ భావములను, ఒక్కొక్క ప్రాణి పట్ల ఒక్కొక్క భావన. ఎన్ని రకాల ప్రాణులు ఉన్నాయో అన్ని రకాల భావనలు, వేర్పాటు భావన, వేరువేరుగా భావించువాని జ్ఞానము. జ్ఞానం అనేది ఒక ఐటెం కాదు కదా, ఒక వస్తువు కాదు కదా. అది ఒక ఏమంటాము, ఒక నిధి. ఆ నిధిలో ఇది వేరు, అది వేరు అని ఎన్ని ప్రాణులు ఉన్నాయో అన్ని రకాల వేర్పాటు భావనలు ఉంటే అది రాజస జ్ఞానము. ఓకే. నెక్స్ట్ మూడోది, ప్రకృతి కార్యమైన 22, ప్రకృతి కార్యమైన శరీరముని అంటే శరీరమునికి సంబంధించిన భౌతిక వస్తువులనే సమస్తముగా భావించి దాని అందే ఆసక్తిని కలిగించినట్టుదియు, తాత్వికముగా అర్ధరహితమైనదియు, హేతుబద్ధము కానిదియు,
తుచ్చమైనదియు అగు విపరీత జ్ఞానమును తామసము అని అందురు. ప్రకృతి కార్యమైన శరీరమునే సమస్తముగా భావించి, అంటే ఈ భౌతిక ప్రపంచమే సమస్తము, ఈ శరీరం యొక్క అవసరాలు మంచి చెడ్డ అదే సమస్తం, దానికోసమే పాకులాడుతూ దాని యందే ఆసక్తిని కలిగించినట్టిదియు. శరీర భావన అంటే నేను నాది, ఇంకా సింపుల్గా చెప్పాలంటే నేను నాది, ఇది నా శరీరము, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఇంకదే సమస్తం. తాత్వికముగా అర్ధరహితమైనది తత్వం. ఇక్కడ విశ్వనియమం అనేది విశ్వనియమంతో సంబంధంలా. ఈ విశ్వం అందరిది, లేదంటే ఇది ఇలా ఉంటుంది అంటే ఆత్మతత్వం కాదు, యూనివర్సల్ రూల్స్ కాదు, ఏం తెలియదు, అవగాహన లేదు. సింపుల్గా చెప్పాలంటే అవగాహన లేదు, అవగాహన ఉండదు. నాకు కావాల్సిందే నాకు ముఖ్యం, దానికోసం నేను పడే ప్రయాస, దానికోసం నేను పడే తపన, అది పొందడానికి నేను వినియోగించే తెలివి, సులువు, ఇది తత్వం ఎరుగదు. తత్వం తాత్వికంగా అర్ధరహితమైనది. అక్కడ తత్వం పనిచేయదు, తెలీదు. సింపుల్గా చెప్పాలంటే అవగాహన లేదు, తెలీదు. హేతుబద్ధము కానిదియు అంటే ఇంకా లాజిక్ ఏది కరెక్ట్ అనిపిస్తే చేసుకుంటూ పోవడం అంతే. తుచ్చమైనదియు మనల్ని ఇంకొంచెం దిగదార్చేస్తుంది. ఇప్పుడు నేను నాది అనేది ఉన్నప్పుడు నేను పొందడం కోసం నేను ఏదైనా చేస్తా, నా తెలివంతా దానికే వినియోగిస్తాను కదా. విపరీత జ్ఞానము తామసము అని అందరూ. ఇలాగ విపరీతంగా అంటే ఒక స్థితి దాటైనా సరే, హింసించైనా సరే పొందాల్సింది పొందాలంతే. నా కోసం నాకు ఇది కావాలి, సో దేనైనా చేయొచ్చు. ఆ విధంగా అంత ఒక స్థితి దాటి విపరీతంగా ప్రవర్తించి అటువంటి జ్ఞానం, అటువంటి అవగాహన, అటువంటి నాలెడ్జ్ తామస జ్ఞానము. నెక్స్ట్ కర్తృత్వాభిమానము కానీ జ్ఞానానికి సంబంధించి సాత్వికం, రాజసం, తామసం. నేను నాది అనేది ఎప్పుడో పారేసి పరమాత్మ సృష్టి పట్ల, సృష్టిలోని ప్రాణుల పట్ల ఎటువంటి భావనతో, ఎటువంటి ఏ విధంగా, ఏ కోణంలో ఉంటారో ఆ కోణంలో ఉండడమే సాత్విక జ్ఞానం. వివిధ ప్రాణుల పట్ల వివిధ భావనలు, ఎక్కువ తక్కువ, చిన్నది పెద్దది, మంచిది చెడ్డది, ఇలా రకరకాల భావనలతో ఉండేది రాజస జ్ఞానం. అసలు శరీరమే సమస్తము, నాకు కావాల్సిందే సమస్తము, దాన్ని పొందడానికి నేను ఏమైనా చెయ్యొచ్చు అన్నట్టుగా అటువంటి తెలివితేటలు, నేను నాది అనే దాంతో పూర్తిగా నిండిపోయినదే తామస జ్ఞానం. అందుకోసం ఏమైనా చేయడం రెడీ, ఏమైనా చేస్తాం కూడా. ఓకే, దానికి ఇంకా లాజికల్ గీజికల్ ఏం పని చేయవు. నేను చెప్పిందే కరెక్ట్, నాకు నచ్చింది నేను చేస్తా. అలాంటి జ్ఞానం తామస జ్ఞానం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడేంటి? కర్మ, సాత్విక కర్మ, రాజస కర్మ, తామస కర్మ. కర్తృత్వాభిమానము గాని ఫలాపేక్ష గాని లేని పురుషుని చేత రాగద్వేష రహితముగా చేయబడు శాస్త్ర విహితమైన కర్మను సాత్విక కర్మని అందురు. కర్తృత్వాభిమానం గాని ఫలాపేక్ష గాని లేని పురుషుని చేత రాగద్వేష రహితముగా చేయబడు శాస్త్ర విహితమైన కర్మ. అంటే కర్మ అంటే పని, మనం చేసే ఒక ఆలోచన, ఒక మాట, ఒక చేత, ఏదైనా ప్రతీదీ కర్మే. ఎనీథింగ్ ఈజ్ అన్ యాక్టివిటీ, అదొక యాక్షన్. ఓకే, ఆ యాక్షన్లో 3 రకాలు ఉంటే చేసేవాడు ఈ 3 ఉన్నాయా అని చూసుకొని చెక్ చేసుకుని చేస్తే అది సాత్విక కర్మ. ఏంటంట? ఫలాపేక్ష, కర్తృత్వాభిమానం, నేను నాది అనేది లేకుండా. ఫలాపేక్ష, ఇది ఆల్రెడీ ఫలితమే, ఆల్రెడీ చేసిన దానితో ఒక ఫలితమే, మళ్ళీ ఈ ఫలితానికి సంబంధించి ఫలితాన్ని ఆశించడం ఏంటి, ఈ ఫలితం నుంచి నేనేం నేర్చుకోవాలో అనే ఉద్దేశంతో ఉంటూ. ఫస్ట్ పాయింట్, రాగద్వేష రహితమైనది, ఎమోషన్స్లో
కొట్టుకుపోకుండా, ఎందుకంటే కష్టం, సుఖం, మంచి, చెడ్డ అనేది ప్రతి ఒక్కడి జీవితంలోనూ ఉంటాయి. ఆ పరిస్థితి వెనకున్న సత్యాన్ని తెలుసుకోవడంలోనే దృష్టి పెడుతూ, ఈ పరిస్థితిలో ఆ ఎమోషన్స్‌లో కొట్టుకుపోకుండా, ఇటువంటి పరిస్థితి నాకే రావాలా, అలా, ఇలా అని అలా ఒక పని చేసేటప్పుడు కానీ, ఆ పని ఒక పరిస్థితి మనకు ఎదురయ్యేటప్పుడు గానీ, ఎమోషన్స్‌లో కొట్టుకుపోకుండా రాగము, ద్వేషము. అయితే ద్వేషిస్తాం, లేపోతే అభిమానిస్తాం. ఈ 2 కాకండి. ఈ రెండిటిని దాటి శాస్త్ర విహితమైన కర్మ. ఆ పనిలో అంటే ఇప్పుడు మనం ఎమోషన్స్‌కి గురయ్యామనుకోండి, మనం సరి అయిన ఆలోచన చెయ్యం. అక్కడ నేర్చుకోవాల్సిన విషయాన్ని మిస్ అవుతాం. అందుకని ఎమోషన్స్‌లో కొట్టుకుపోడు. నెక్స్ట్ శాస్త్రవిహితమైనది. ఖచ్చితంగా ధర్మబద్ధమై ఉండాలి. ఏ హింస ఉండడానికి వీల్లేదు. ఇలాగ ఈ 3 క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని చేసే పని సాత్విక కర్మ. ఓకే. ప్రతి పనిలో ఇవి ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని చేసేది సాత్విక కర్మ. ఓకే. నెక్స్ట్ భోగలాలసుడైన పురుషుని చేతను, అహంకారి చేతను చేయబడు మిక్కిలి శ్రమతో కూడిన కర్మను రాజస కర్మ అని అందురు. భోగలాలసుడైన పురుషుని చేతను. భోగం కావాలి. సుఖం కావాలి. భోగం. భోగానికి ఇంకో పర్యాయ పదం లేదు. ఎంజాయ్‌మెంట్ అనుకోండి. భోగ లాలసుడైన పురుషుని చేత నిత్యం భోగంలో ఉండాలి అనే తపనతో ఉన్నవాడు అహంకారి. దానికోసం ఏదైనా జేయొచ్చు. అహంకారం గూడా ఉంది. నేను, నాది అనేది ఉంది. మిక్కిలి శ్రమతో చేయబడు మిక్కిలి శ్రమతో అక్కడ ఎంత కష్టమైనా పడిపోతాం. ఆ భోగం పొందడానికి ఎంత కష్టమైనా పడతాము. ఎంతమందినైనా కష్టపెడతాం. అటువంటి కర్మ రాజస కర్మ. మిక్కిలి శ్రమతో కూడిన కర్మను రాజస కర్మ అని అంటారు. అంటే మనం చేసే పనిలో ఈ క్వాలిటీస్ భోగాన్ని పొందాలి, నాకే కావాలి, నేను నాది అనే భావనతో భోగం కోసమే పరితపిస్తూ, ప్రయాసపడుతూ ఎంత శ్రమకైనా ఎంత శ్రమ, ఎంత కష్టమైనా పడ్డానికి రెడీ అయిపోయి చేసే పని రాజస కర్మ. నెక్స్ట్ పరిణామము, హాని, హింస, సామర్థ్యములను చూసుకొనక కేవలము మూర్ఖత్వముచే ఆరంభింపబడు కర్మలను తామస కర్మలు అని అందురు. పరిణామం. అక్కడ పరిణామమే ఉండదు. ఒక పని చేశాము అంటే అది మన ఉన్నతత్వానికి, మన ఎదుగుదలకి సహకరించేదిగా ఉండాలి. ఓకే. అక్కడికది అది ఒక కర్మ యొక్క ఫలితమైతే ఆ కర్మని జ్ఞానంగా మార్చే విధంగా ఉండాలి. అలా కాకుండా అక్కడ ఏ పరిణామము లేదు. ఓకే. హాని. దానివల్ల హాని ఉంది. అందులో హింస ఉంది. సామర్థ్యములను చూసుకోక అంత సమర్థత మనకుందా? లేదా? మనం అంతవరకు తూగగలమా? అది మన పనా? కాదా? మనకు అవసరమా? లేదా? అనేది కూడా చూసుకోకుండా మూర్ఖత్వముచే కేవలం పంతం పట్టుదలతో మూర్ఖత్వముచే ఆరంభింపబడు మొదలుపెట్టేస్తాం. కర్మలను తామస కర్మలు అని అందరు. ఎవరో చేశారు, ఏదో చేశారని పోల్చుకోనో, ఇంకో పంతం కొద్దో అక్కడ న న నలుగురు నలుగురు బాధపడినా పర్వాలేదు. నలుగురిని ఇబ్బంది పడినా పర్వాలేదు. ఇబ్బంది పెట్టినా పర్వాలేదు. దీనివల్ల ఏం జరుగుతది? ఏంటి? అని ఏమి గూడా ఆలోచించకుండా చేసే పని తామస కర్మ. మనం చేసే ప్రతి పని వెనక ఏ గుణ ప్రభావంతో మనం చేస్తున్నాము? ఆ పని ఏ గుణం కేటగిరీలోకొస్తదనేది ప్రతి పనిని గూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ ఉన్నా గూడా తామసంలో ఉన్నా, రాజసంలో ఉన్నా, సాత్వికంలోకి మనం అప్‌గ్రేడ్ అవ్వాలి అని మనం సంకల్పించుకోవచ్చు. ఓకే. అందుకు చెక్ లిస్ట్ ఇది. కర్మలకు సంబంధించి రాజసం, తామసం, సాత్వికం. సాత్విక కర్మ. ఇది నా కర్తవ్యం. ఇంక అక్కడ ఏంటి? కర్తృత్వాభిమానం. నేను, నాది అనేది లేదు. ఫలాపేక్ష లేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫలితం. దీన్ని జ్ఞానంగా మార్చాను లేదా అంతే. అంతకు మించి ఆలోచించడు. తర్వాత హింస ఉందా? హింస ఉండడానికి వీల్లేదు. అది శాస్త్ర సమ్మతమై ఉండాలి. హింస ఉండడానికి లేదు. ఇంకా అందుకు ఈ ఈ ఈ ఇటువంటి పని చేశాను కాబట్టి నేను గొప్పనో, లేపోతే ఇంకోటనో రాగము, ద్వేషముతో సంబంధం లేకుండా ఎమోషన్స్‌ని మళ్ళీ లేపకుండా పని చేసుకుంటూ పోయేదే సాత్విక కర్మ.
భోగాల కోసం, నేను నాది అనేది ఆ ఈగోని సాటిస్ఫై చేయడానికి, భోగాల్ని పొందడానికి ఎంత కష్టమైనా పర్వాలేదు అని కష్టపడి చేసేది రాజస కర్మ. హింసతో కూడినది, మూర్ఖత్వం, మొండితనంతో కూడినది. దాని యొక్క పరిణామం ఏం లేదు. అది మంచా, చెడ్డా అనే అవగాహన కూడా లేదు. అవసరమా, అవసరం లేదా అనేది లేదు. ఏం లేదు. జస్ట్ చెయ్యాలనుకోని చేసేస్తాం. మొదలుపెట్టేస్తాం. పూర్తి చేస్తామో లేదో కూడా తెలీదు. ఇది తామస కర్మ. ఓకే. ఇప్పుడు కర్త. ఆసక్తిని త్యజించినవాడు, అహంకార రహితముగా భాషించువాడు, ధైర్యోత్సాహములు గలవాడును, సిద్ధి అసిద్ధుల ఎడ హర్షశోకాది ద్వంద్వములకు లోను కానివాడును అగు పురుషుడు సాత్విక కర్త అనబడును. కర్త. ఇక్కడ కర్మ దగ్గరికి వచ్చేసరికి ఇటువంటి పురుషుడు చేసే పని సాత్విక కర్మ, లేదంటే ఇటువంటి పురుషుడు చేసే పని రాజస కర్మ, ఇటువంటి పురుషుడు చేసే పని తామస కర్మ అని చెప్పారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి కర్త, వెంటనే కర్త. పని చేసేవాడే కదా కర్త. మళ్ళీ కర్త గురించి మళ్ళీ సాత్వికం, రాజసం, తామసం అని మళ్ళీ వేరియేషన్ ఎందుకు? ఒకే విషయాన్ని రిపీట్ చేస్తున్నారు ఎందుకు? ఎందుకంటే కర్మల్ని ఆచరిస్తూ, ఆచరిస్తూ, ఆచరిస్తూ మనకి తెలియనంత వరకు ఇది నా కర్తవ్యం అనేది తెలీలా. ఇప్పుడు నేను ఒక ఇంటికి కోడల్ని కావచ్చు, ఒక తండ్రికి కూతుర్ని కావచ్చు, ఒక తమ్ముడికి అక్కని కావచ్చు, ఒక బిడ్డకి తల్లిని కావచ్చు. ఈ నన్నే అనాలా, చెయ్యాలా, నేనే ఏ పనులెందుకు చేయాలి అనే ఒక మైండ్ సెట్ ఈ ధ్యానంలోకి రానంత వరకు ఉండేది. ఈ ధ్యానంలోకొచ్చాక నా వాస్తవానికి నేనే సృష్టికర్తని అనే విషయాన్ని మాస్టర్స్ చెప్పగా, చెప్పగా, వినగా, వినగా, అర్థం కాగా, అర్థం కాగా, ఓహో! ఇది నా కర్తవ్యమా అనే అవగాహన ఎప్పుడొచ్చింది? తర్వాత కదా వచ్చింది. కర్తవ్యంగా భావించి చెయ్యడం తర్వాత స్టేజ్. కానీ కర్తవ్యంగా భావించక ముందు కూడా కర్మలు చేశాం కదా! ఒక చిన్న వ్యత్యాసం. అవగాహన లేకముందు, అవగాహన వచ్చిన తర్వాత. కర్తవ్యంగా భావించి చేసేదే సాత్విక కర్త, రాజస కర్త, తామస కర్త. దేన్ని కర్తవ్యంగా భావిస్తున్నాడు, దేన్ని కర్తవ్యంగా భావించట్లేదు. పూర్తిగా అవగాహన రావడం అనమాట. ఓకే. చూద్దాం చూడండి. ఆసక్తిని త్యజించినవాడు. ఆసక్తిని పూర్తిగా త్యజించేశాడు. ఎందుకంటే ఇక్కడ ఆసక్తి దేని మీద ఉంటది? అన్నిటి మీద ఉంటది. ఇల్లు, వాకిలి, ఆస్తి, పాస్తి, మంచి, చెడు అన్నిటి మీద ఉంటది ఆసక్తి. ఆసక్తిని త్యజించేశాడు. ఎందుకంటే ఏమిస్తే అది పొందుతాం. ఆల్రెడీ ఇచ్చేసా. ఇది పొందుతున్న వస్తువు. ఇచ్చిన దాని తాలూకు ఫలితం ఇది. ఇంక దీని మీద ఎందుకు ఆసక్తి? ఇదే ఉండాలి, ఇంకొంచెం ఇదిగా ఉండాలి. ఇప్పుడు చూడండి మనం ఏంటిది పెద్దిల్లు కావాలనో, లేపోతే ఇన్ని కష్టాలు పడలేననో, లేపోతే ఇంకోటో, ఇంకోటో ఏదో ఆలోచిస్తాం. ఆలోచించిన మాస్టర్స్ ఏం చేస్తున్నారు? వెంటనే ఒక జన్మ చూపిస్తున్నారు. అలాంటి జన్మ కూడా జీవించావు. రిక్షావాడిగా జీవించావు. ఒక టీ కొట్టోడుగా జీవించావు. ఒక మురికివాడల్లో ఒక పేదరాలిగా జీవించావు. అంతకన్నా గడ్డు పరిస్థితులా ఏంటా ఇవి? నీకు ఆ అనుభవం ఆల్రెడీ ఉంది. ఎందుకు మళ్ళీ అదే అనుభవం కోసం ఇది ఇది బాగాలేదు. ఇన్ని ఏంటి సదుపాయాలు ఉన్న ఈ జీవితమే నీకు కష్టంగా ఉంటే, మరి ఆ జీవితం సంగతేంటి? దానికంటే ఇది బెటర్ కదా! అని మనకి చూపించి, ఉన్నదాన్ని అంగీకరించు, ఆసక్తిని దాటు అని మనకి ట్రైనింగ్ ఇవ్వట్లా? అలాగా మన చైతన్యంలో ఆ మార్పొచ్చేయాల. ఆసక్తిని త్యజించిన వాడును, అహంకార రహితంగా భాషించువాడును. భాష, మాటల్లో అహంకారం తొణికిసలాడకూడదు. మాటలో అహంకారం తొణికిసలాడకూడదంటే ఊరికే ఆగిపోద్దా? లోపల కూడా అహంకారాన్ని దాటితేనే మాటలో అహంకారం అనేది బయట రాదు. ఇది ఫైనల్ ఔట్‌పుట్. సో, అహంకార రహితంగా భాషించువాడు అంటే అంతరంగంలో అహంకారాన్ని గూడా జయించడం. నెక్స్ట్ ధైర్యోత్సాహములు గలవాడు. ధైర్యము, ఉత్సాహము. ప్రతి పరిస్థితిని యాక్సెప్ట్ చేసే ధైర్యం. ఈ పరిస్థితి నాకు వచ్చిందంటే ఇక్కడ నేర్చుకోవడానికి ఏదో ఉందనే ఉత్సాహంతో ఆ పరిస్థితిని తీసుకునేవాడు. ధైర్య ఉత్సాహములు కలవాడును. సిద్ధి అసిద్ధుల ఎడ హర్షశోకాది వికారములకు లోను కానివాడును. సిద్ధించింది వెరీ గుడ్. సిద్ధించలేదు వెరీ వెరీ గుడ్. పలానా టైంలో నాకు పలానది కావాలని నేను అనుకున్నా. అది సిద్ధించలా. అలాగని శోకంలోకి వెళ్ళిపోడు. అనుకోకుండా సిద్ధించింది.
ప్రాప్తించింది, వచ్చింది. అలా విపరీతమైన ఆనందంలోకి వెళ్ళిపోవడం. ఓకే. ఏది వచ్చినా గూడా దీని వెనక కార్యకారణ సంబంధాన్ని చూసుకుంటూ సిద్ధించినా, సిద్ధించకపోయినా ప్రతి దానికి కారణం ఉంటాది అనే అవగాహనలో ఉండేవాడు. అగు పురుషుడు సాత్విక కర్త అనబడను. ఇటువంటి లక్షణాలు ఉన్నవాడు సాత్విక కర్త. కర్మ కర్మాచరణ జన్మ జన్మలుగా చేస్తూ మేబీ ఆ స్థితికి మనం అప్‌గ్రేడ్ అవ్వాలి. ఓకే. కర్తవ్యంగా భావించి చేయడం. ఇది నా కర్తవ్యం. నేను ఈ ఈ లెక్క కంప్లీట్ చేయడం, ఈ లెక్క క్లోజ్ చేయడం అనేది నా కర్తవ్యం. ఈ జన్మ ప్రణాళికని పూర్తిగా నేర్చుకుని దాన్ని లెర్నింగ్‌గా మార్చడం నా కర్తవ్యం. ప్రతి బంధం పట్ల ఒక బాధ్యతతో నిర్వర్తించడం నా కర్తవ్యం. ప్రతి నిమిషాన్ని లెర్నింగ్‌గా పరమాత్మ ఇచ్చిన గిఫ్ట్‌గా చూడడం నా కర్తవ్యం. పరమాత్మ ఇచ్చిన ఈ శరీరం పట్ల కనీస బాధ్యత వహించడం నా కర్తవ్యం. ప్రతి దాన్ని కూడా కర్తవ్యంగా భావించడం, భావించి చెయ్యడమే సాత్విక కర్త. ఓకే. నెక్స్ట్ ఆసక్తియుతుడు. కర్మఫలములకై ఆరాటపడువాడు, లోభి, ఇతరులను కష్టపెట్టు స్వభావము గలవాడు, అపవిత్ర ప్రవర్తన గలవాడు, హర్షశోకములకు లోనగువాడు రాజసకర్తగా భావించును. అంటే సాత్విక కర్తకి క్వైట్ ఆపోజిట్ అనమాట. కరెక్ట్‌గా ఆపోజిట్ రాజసకర్త. ఆసక్తి ఉంది. కర్మఫలములకై ఆరాటపడతాడు. ఏ పని చేసినా కూడా ఈ పని యొక్క ఫలితం నాకు ఈ విధంగా రావాలి. ఆ ఫలితం కోసమే ఆ పని చేయడం. ఓకే. లోభి. నాకే కావాలి. నేను పొందాలి. ఇతరులను కష్టపెట్టు స్వభావము గలవాడు. నాకు కావాల్సింది పొందడానికి ఎవడు కష్టపడినా పర్లేదు. ఎవరినైనా కష్టపెడతా. అపవిత్ర ప్రవర్తన గలవాడు. ప్రవర్తనలో గూడా ఏంటిది ఆహ్, సరికాని ప్రవర్తన. సరికాని ప్రవర్తన. హర్షశోకములకు లోనగువాడు. హర్షము, శోకము. ఆనందము, బాధ అన్నిట్లోన మునిగి తేలతా ఉంటాడు. రాజసకర్త. అంటే ఏంటి? ఇది ఈ జన్మ, ఈ వర్కు లేదంటే ఈ బాధ్యత ఇదంతా నా కర్తవ్యం అనే అవగాహన లేనివాడు. సింపుల్‌గా ఒక్క సెంటెన్స్‌లో చెప్పాలంటే, ఇది నా కర్తవ్య కర్మ అనే అవగాహన లేనివాడు రాజసకర్త. ఇది నా కర్తవ్యము అనే అవగాహన ఉన్నవాడు సాత్విక కర్త అయితే, ఇది నా కర్తవ్యము అనే అవగాహన లేనివాడు రాజసకర్త. నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అనే సత్యం నాకు అర్థమవ్వనంత వరకు నేను రాజసకర్తనే. అర్థమయ్యాక సాత్విక కర్తగా మారే ప్రయత్నం మొదలైంది. మారిపోలేదు. మారే ప్రయత్నం మొదలైంది. ఓకే. డిఫరెన్స్. చిన్న డిఫరెన్స్. కానీ ఎఫెక్ట్ అయితే చాలా పెద్దగా ఉంటది. నెక్స్ట్ తామసకర్త. జితేంద్రియుడు కానివాడు, సుశిక్షితుడు కానివాడు, మూర్ఖుడు, ధూర్తుడు, అకారణముగా ఇతరుల వృత్తులకు విఘాతము కలిగించువాడు, సదా చింతాగ్రస్తుడు, సోమరి, కార్యాచరణమునందు ఉపేక్షతో కాలము గడుపుచుండువాడు, ఇట్టి లక్షణమును గలవాడు తామసకర్త. ఇక్కడేంటి? జితేంద్రియుడు ఇంద్రియాల్ని జయించలేదు. సుశిక్షితుడు కానివాడు. వాడికి మంచి ట్రైనింగ్ అనేది లేదు. అంటే ఏంటి? ఇక్కడ సింపుల్‌గా చెప్పాలంటే శైశవాత్మ. మనం శైశవాత్మ స్థితిలో ఉన్నప్పుడు, అప్పుడప్పుడే మానవ జన్మలు తీసుకుంటున్న శైశవాత్మ స్థితిలో ఉన్నప్పుడు ఏం తెలీదు. ఏం నచ్చితే అది చేసుకుంటూ పోతాం. మంచి, చెడు, ఈ కరెక్టు, రాంగు, అవును, కాదు ఏ విభేదం లేదు. అనుభవాన్ని అంతే. ఇంకేం తెలీదు వాడికి. శైశవాత్మ. మూర్ఖుడు, మొండివాడు. ఏం కావాలంటే చేసుకుంటూ పోతాడంతే. ధూర్తుడు. అకారణంగా ఇతరుల వృత్తులకు విఘాతం కలిగించేవాడు. ఏ కారణం లేదు. అందరికీ అడ్డుపడుతుండడం, అందరికీ ఇబ్బంది పెడుతూ ఉండడం, చుట్టూ ఉన్న వాళ్ళకి అలరపెట్టడం. ఇలాగ మీ ఎవడి పని వాడు చేసుకుంటున్నా కూడా చేసుకునేవాడు. సదా చింతాగ్రస్తుడు. ఎప్పుడు ఏదో ఆలోచనలోన, ఏదో చింతలోన, ఏదో బాధలోన, బెంగలోనే ఉంటారు. సోమరి. బద్ధకాలున్నాయి. పని చేయడానికి ఇష్టపడం. కార్యాచరణమునందు ఉపేక్షతో కాలము గడుపుచుండువాడు. చెయ్యాల్సిన పని చేయకుండా టైం పాస్ చేస్తూ ఉండడం.
ఇట్టి లక్షణములు గలవాన్ని తామసకర్త అని అందరూ. అంటే ఇది నా కర్తవ్యమని గాని, ఇది నా కర్తవ్యం కాదని గాని, కర్తవ్యం అనే ఎరుక ఉండడము కాదు, ఉండకపోవడం కాదు, అసలు ఏమీ లేదు. ఆల్మోస్ట్ పిల్లోడిలాగా శైశవాత్మ యొక్క స్థితిలో ఉన్నప్పుడు తామసకర్తగా ఉంటాము. ఇది తామసకర్త యొక్క లక్షణాలు. ఏదో చేస్తాం. అన్నీ చేస్తాం. మూర్ఖత్వం ఉంటది, మొండితనం ఉంటది, లోభత్వం ఉంటది, అన్నీ ఉంటాయి. ఓకే. అది తామసకర్త. ఓకేనా. నెక్స్ట్, ఓ ధనంజయ, ఇప్పుడు నీవు బుద్ధి ధృతులను కూడా గుణభేదములను అనుసరించి 3 విధములుగా విభాగపూర్వకంగా సంపూర్ణంగా నా నుండి వినుము. జ్ఞానం చెప్పారు, కర్మ చెప్పారు, కర్త చెప్పారు. ఇప్పుడేమంటున్నారు? బుద్ధి, ధృతి. ఈ రెండింటి విషయంలో కూడా సాత్వికం, రాజసం, తామసం గుణాలతో గుణ విభేదనతో తెలుసుకో. అంటే మన బుద్ధి ఎంతవరకు వచ్చింది, మన ధృతి ఎంతవరకు వచ్చింది, మన జ్ఞానం ఎంతవరకు వచ్చింది, మన కర్మలు ఎంతవరకు వచ్చాయి, మన కర్తవ్యం ఎంతవరకు వచ్చింది, మన త్యాగం ఎంతవరకు వచ్చింది, మన దానాలు ఎంతవరకు వచ్చాయి, మన యజ్ఞాలు ఎంతవరకు వచ్చాయి, మన తపస్సులు ఎంతవరకు వచ్చాయి, మన ఆహారాలు ఎంతవరకు వచ్చాయి, మన ఆరాధనలు ఎంతవరకు వచ్చాయి. ఇవన్నీ శ్రద్ధాత్రయం. ఇక్కడికి వచ్చేసరికి మోక్ష సన్యాసంలోకి ఇక్కడ వరకు చెకింగ్ అయింది. ఇప్పుడు ఏంటంటే బుద్ధి, దుర్బుద్ధి, సద్బుద్ధి వరకు మనకు తెలుసు. ఇక్కడ సాత్విక బుద్ధి, రాజస బుద్ధి, తామస బుద్ధి. సాత్విక ధృతి, రాజస ధృతి, తామస ధృతి చూద్దాం. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినయ్య అర్జున అని చెప్తున్నారు. 30వ శ్లోకం. ప్రవృత్తి మార్గమును, నివృత్తి మార్గమును, కర్తవ్యమును, అకర్తవ్యమును, భయమును, అభయమును, అట్లే బంధమును, మోక్షమును యథార్థముగా తెలుసుకుని బుద్ధి సాత్వికమైన బుద్ధి అని అందరూ. చూడండి, ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము, కర్తవ్యము, అకర్తవ్యము, భయము, అభయము, బంధము, మోక్షము యథార్థముగా తెలుసుకుని బుద్ధి. ఏది ప్రవృత్తి, ఏది నివృత్తి? ప్రవృత్తి అంటే మన శారీరక బంధాల పట్ల, మన భౌతిక ప్రపంచం పట్ల మనం నిర్వర్తించాల్సిన విధి విధానాలు, మన రెస్పాన్సిబిలిటీస్ అనుకుందాం సింపుల్గా చెప్పాలంటే. నివృత్తి చెయ్యకూడనిది, మంది కాంది, మన రెస్పాన్సిబిలిటీ కాంది. ప్రవృత్తి, నివృత్తి. ఏది మన రెస్పాన్సిబిలిటీ, ఏది మంది కాదు. నెక్స్ట్, ఏది కర్తవ్యము, ఏది అకర్తవ్యము, ఏది చెయ్యాల్సింది, ఏది చెయ్యకూడదు. అంటే నా లెక్క ప్రకారం నేను తెచ్చుకుంది ఏది, నా లెక్కతో సంబంధం లేకుండా నేను ఎందులో ఇన్వాల్వ్ అవుతున్నాను. పరిధి తెలిసి ప్రవర్తించడం సాత్విక బుద్ధి. నా పరిధి ఎంతవరకు ఉందో అంతవరకే నన్ను నేను రిస్ట్రిక్ట్ చేసుకోవడం, ఇది నా పరిధి. భయము, అభయము. ఎక్కడ అభయం ఉండాలి, ఎక్కడ భయం ఉండాలి, ఏ విషయంలో భయం ఉండాలి, ఏ విషయంలో అభయం ఉండాలి, ఆ క్లారిటీ కూడా ఉండాలి. అంతేకాకుండా బంధము, మోక్షము. ఏది బంధము, ఏది మోక్షము యథార్థముగా తెలుసుకుని బుద్ధి. ఉన్నది ఉన్నట్టుగా యథార్థముగా తెలుసుకుని బుద్ధి సాత్విక బుద్ధి. నా పరిధి తెలిసి నేను ప్రవర్తించగలగాలి. ఒక తప్పు చేయడానికి ఖచ్చితమైన భయం ఉండాలి. ఎందుకంటే నేను ఏ పెయిన్ ఇస్తే అది నాకు తిరిగి వస్తుందనే భయం, అనే జాగ్రత్త ఉండి తీరాలి. ఆ భయం ఎందులో ఉండాలి? నేను ఆల్రెడీ ఏదైనా ఒక బాధనో, వేదననో ఫేస్ చేస్తున్నాను అంటే, ఇది నేనిచ్చింది నాకొచ్చింది అని అక్కడ వణికిపోయి భయపడిపోకుండా ఇక్కడ అభయం తెచ్చుకొని, దీని వెనక కార్యకారణ సంబంధం ఏంటి అనేది చెక్ చేసుకోగలగాలి. అదేవిధంగా ఏది నా కర్తవ్యము, ఏది అకర్తవ్యము, ఏది నా కర్తవ్య కర్మ, ఎంతవరకు నా పరిధి. అంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. మన చుట్టూ ఉన్న పర్సన్స్ నుంచి మనకి కొన్ని హెల్ప్‌లు అందించబడుతూ ఉంటాయి. కొన్ని ఎంత ప్రయత్నించినా అందించబడవు. ఒక భర్త నుంచి అనుకోండి, ఒక బిడ్డ నుంచి అనుకోండి, ఒక ఇంటి నుంచి అనుకోండి, ఒక ఆఫీస్ నుంచి అనుకోండి, ఒక బాస్ నుంచి అనుకోండి, ఎక్కడి నుంచైనా సరే. ఒక వ్యక్తి నుంచి అన్నీ అందించబడవు. ఒక్కొక్కళ్ళ నుంచి ఒక్కొక్కటి అందించబడతది. మనము అందరికీ ఒక వ్యక్తికి అన్నీ ఇవ్వాలనుకుంటాం. కానీ కొన్ని ఇవ్వగలుగుతాం, కొన్ని ఇవ్వలేకపోతాం. సమయం అనుకోండి, సహాయం అనుకోండి, ఏదైనా. నేను ఇవ్వగలుగుతున్నానంటే అక్కడ నా కర్తవ్యం ఉంది కాబట్టి ఇవ్వగలుగుతున్నాను. నేను ఇవ్వలేకపోతున్నాను, ప్రయత్నించినా కూడా
ఆ ఆ ఆ ఆ విషయంలో నేనేమి చేయలేకపోతున్నా అంటే అక్కడ నా కర్తవ్యం లేదు. అక్కడ నాకు రుణం లేదు. అందుకే నేను చేయలేకపోతున్నాను. చెయ్యాలనే ఉంది. కానీ చేయలేకపోతున్నాను. అదే విధంగా మనం పొందే విషయంలో గూడాన ఆర్థిక, మానసిక, శారీరక ఈ మూడింట్లోనూ ఈ 3 అందరూ మనకు అందివ్వరు. భర్త నుంచి ఆర్థిక సహాయం అందుతది. కానీ మానసిక, శారీరక సహాయం అందదు కొన్నిసార్లు. అందింది పుచ్చుకోవాలా? అందని దాని పట్ల ఇది నువ్వు అందించలేదు అని నిందించడానికి లేదు. అంటే ఇది నా కర్తవ్యం. ఇక్కడి వరకే నాకు రుణముంది. ఫైనాన్షియల్ హెల్పర్‌గా తెచ్చుకున్నా. కానీ ఎమోషనల్‌గా నేనే ఆయనకి హెల్ప్ చేయాలేమో! ఆయన నుంచి నాకు ఎమోషనల్ సపోర్ట్ రాదేమో! ఎప్పుడూ రావట్లేదంటే అక్కడ అది అకర్తవ్యము. ఇది కర్తవ్యము. ఈ క్లారిటీ తెలుసుకొని ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తామో, మన బుద్ధి సాత్విక బుద్ధి. బుద్ధిలో ఈ అవగాహనని పెట్టుకోగలగడమే సాత్విక బుద్ధి. ప్రవృత్తి, నివృత్తి. కర్తవ్యము, అకర్తవ్యము. భయము, అభయము. బంధము, మోక్షము. ఏది నన్ను బంధిస్తది? ఏది నన్ను విడుదల చేస్తది? ఎటువంటి ఆలోచన నన్ను బంధిస్తది? ఎటువంటి ఆలోచన నన్ను విడుదల చేస్తది? తెలుసుకోవాలి. ఈ తెలుసుకున్న విషయాన్ని బుద్ధిలోకి తెలుసుకున్న విషయాన్ని బుద్ధిగా మార్చాలి. అప్పుడది సాత్విక బుద్ధి అవుతది. ఓకే. సింపుల్‌గా ఒక్క లైన్‌లో చెప్పాలంటే, పరిధి ఎరిగి ప్రవర్తించే బుద్ధి సాత్విక బుద్ధి. ఆ లైన్ చూడండి ఎల్ఓసి అంటారు. క్రాస్ చేయకూడని లైన్ అనేసి. ఏదో సంథింగ్ అది నాకు తెలీదు. దాని ఫుల్ ఫాము. ఈ లైన్‌ని మనం క్రాస్ చేయడానికి లేదు. ఆ లైన్ వరకే మన పరిధి. ప్రతి దేశానికి ఒక సరిహద్దు ఉంటది. ఆ హద్దు లోపల నువ్వేమైనా చెయ్యి. ఈ దేశానికి సంబంధించిన పౌరుడిగా మనకు అన్ని హక్కులు ఉంటాయి. కానీ ఆ హద్దు దాటితే నువ్వేమి చేయక్కర్లా. మనం ఏం చేయకపోయినా కూడా మనం క్రిమినల్లే. ఎందుకంటే వాడి పర్మిషన్ లేకుండా మనం అందులోకి వెళ్ళాం. ఆ కంట్రీ యొక్క పర్మిషన్ లేకుండా మనం బోర్డర్‌ని, ఆ లైన్ ఆఫ్ కంట్రోల్‌ని దాటాం. ఏది నా లైన్ ఆఫ్ కంట్రోల్ అని ఎరిగి ప్రవర్తించే బుద్ధి సాత్విక బుద్ధి. ఓకే. నెక్స్ట్ ఓ పార్థ ధర్మాధర్మముల యొక్కయు కార్యాకార్యముల యొక్కయు అంటే కర్తవ్యముల యొక్కయు యథార్థ తత్వములను తెలియజాలని బుద్ధి రాజస బుద్ధి. ఏది ధర్మము? ఏది అధర్మము? క్లారిటీ లేదు. ఏది కర్తవ్యము? ఏది అకర్తవ్యము? క్లారిటీ లేదు. రాజస బుద్ధి. నా లైన్ ఆఫ్ కంట్రోల్ తెలిసి నేను ప్రవర్తిస్తే సాత్విక బుద్ధి. తెలియక ఏది పడితే అది చేస్తే రాజస బుద్ధి. తెలుసుకోగలగడం సాత్వికం. తెలుసుకోకుండా ఇంకా ఆ విధంగానే ప్రవర్తించడం. ఏది కర్తవ్యం? ఏది అకర్తవ్యము? ఏది ధర్మము? ఏది అధర్మం అనే క్లారిటీ లేకపోవడం. క్లారిటీ ఉండడం సాత్విక బుద్ధి. క్లారిటీ లేకపోవడం రాజస బుద్ధి. ఓకే. 32 ఓ అర్జున తమోగుణావృతమైనందున అధర్మమును ధర్మముగాను అట్లే ఇతర పదార్థములను విషయములను తద్విపరీతముగాను భావించు బుద్ధి తామస బుద్ధి అని అందురు. తమోగుణావృతమైనందున తమోగుణం బుద్ధి నిండా తమోగుణం ఉంది. అందుకని అధర్మమే ధర్మంగా భావిస్తారు. అధర్మాన్ని ధర్మంగా భావించి అది జరిగేటట్టుగా చేసేది. ఇది ధర్మమే అని ఏంటిది వాదిస్తూ అంటే ఫిక్స్ అయిపోయారంతే. అధర్మమే ధర్మం అని ఫిక్స్ అయి చేసేది. ఇతర పదార్థములను, విషయములను తద్విపరీతముగా భావించి ఇతర విషయాలు. ఇతర విషయాలంటే ఇతరుల పట్ల ఇతరులు ఏం జేసినా గూడా వీడిట్ట అంటోడు, వాడు అట్ట అంటోడని ముద్రలు వేసేసి విపరీతంగా భావించి బుద్ధి, తామస బుద్ధి. అధర్మాన్ని ధర్మంగా ఎలాగనుకుంటాము? ఇదెలాగా? అది ఆ మాత్రం తెలీదా? అంటాం కదా! మరి ధ్యానంలోకి రానంత వరకు మాంసాహారం తిన్నాం గదా! అంతవరకు అది అధర్మం అని తెలియలేదు కదా! అందరూ తింటున్నారు. అమ్మ బెట్టింది. చిన్నప్పటి నుంచి నానమ్మలందరూ పెట్టారు. అందరూ తింటున్నారు. సో, తప్పేముంది? మరక్కడ అధర్మాన్ని ధర్మంగా భావించి చెయ్యలా? సతీ సహగమనం. భర్త చనిపోయాడని భార్యని గూడా చంపేయడం.
ఏంటిది బాల్య వివాహాలు. చిన్న పిల్లని పెద్దవాడితో ఇచ్చి పెళ్లి చేయడం. పెళ్లి చేసేస్తే చాలు. తప్పు లేదు. భర్త చనిపోతే భార్యకి మళ్ళీ ఇంకో పెళ్లి చేయకూడదు. ఇవన్నీ అధర్మాలే. కానీ ఇదింతే. నువ్వు వితంతువు కాబట్టి నువ్వు ఏ వయసులో వితంతువైనా కూడా నువ్వు ఇలానే ఉండాలి అని జెప్పి ఆ పిల్ల జీవితాన్ని పూర్తిగా చీకటిమయం చేసేయడం. ఆ సమాజంకి అది ధర్మం. వాళ్ళు దాన్ని ధర్మంగా భావించారు. కానీ అది ధర్మమా? అధర్మమా? ఆలోచించండి. అధర్మాన్ని ధర్మంగా భావించే బుద్ధి తామస బుద్ధి. ఇతర పదార్థములను, విషయములను తద్విపరీతముగా ఏదో ఒక మాట అన్నంత మాత్రాన ఈ మనిషి ఇట్టాంటిది, ఈమె ప్రవర్తన ఇట్టాంటిది, ఈవిడ గుణం ఇట్టాంటిది, లేదంటే ఈ వ్యక్తి ఇలాంటోడని చెప్పి ఆ క్షణానికి మనకనిపించింది. ఇంకా ఆళ్ళ మీద ముద్ర వేసేసాం. ముద్రలు వేసి ఇది ఇంతే అని ఫిక్స్ అయిపోతాం. అటువంటి బుద్ధి, విపరీత బుద్ధిని తామస బుద్ధి అంటున్నారు. ఓకే. రాజస బుద్ధి, సాత్విక బుద్ధి, రాజస బుద్ధి, తామస బుద్ధి. క్లారిటీ ఉన్న బుద్ధి సాత్విక బుద్ధి. క్లారిటీ లేని బుద్ధి రాజస బుద్ధి. క్లారిటీతో సంబంధం లేకుండా తనకు అనిపించిందే కరెక్ట్ అనే భావనతో అధర్మాన్ని కూడా ధర్మంగా భావించి చేసుకుంటూ పోయేది. విపరీత జ్ఞానంతో విపరీతంగా ఆలోచించి అందరి పట్ల ఒక అభిప్రాయాలు తయారు చేసుకుంటూ ఆ అభిప్రాయమే కరెక్ట్ అనే భావంతో ముందుకెళ్ళిపోయేది తామస బుద్ధి. ఓకే. ఇప్పుడు ధృతి. ఓ పార్థ, ఇటు నటు చెలింపని ధారణాశక్తితో మనుష్యుడు ధ్యాన యోగము ద్వారా మన ప్రాణేంద్రియ క్రియలను ధారణ చేయు శక్తిని సాత్విక ధృతి అని అందురు. ఇటు అటు చెలింపని ధారణాశక్తితో మనుష్యుడు ధ్యాన యోగము ద్వారా మన ప్రాణేంద్రియ క్రియలను ధారణ చేయు శక్తి, మనస్సు, ప్రాణము, ఇంద్రియాలని కూడా ధారణ చేయు శక్తి సాత్విక ధృతి. అంటే నిశ్చలంగా అవ్వడానికి చేసే సాధన, ఆ సాధన కోసం ఉపయోగించే శక్తి సామర్థ్యాలు సాత్విక ధృతి. ధ్యానం చేయి, సాధన చేయి, ఏమైనా చేయి, నిశ్చల తత్వం. అందుకే ఏమన్నారు? ధ్యాన యోగం ద్వారా మనస్సు, ప్రాణము, ఇంద్రియాలు వాటి యొక్క పనులు, వాటినే కాదు వాటి క్రియలను బ్యాలెన్స్, నిశ్చలంగా మనసు చేసే క్రియలను, ప్రాణాలు చేసే క్రియ అంటే మనోమయ శరీరాన్ని, ప్రాణమయ శరీరాన్ని, అన్నమయ కోసం భౌతిక శరీరాన్ని కూడా, శరీరము అవి చేసే క్రియలు, అవి చేసే పనులన్నీ కూడా వాటిని నిశ్చలంగా ఒక బ్యాలెన్స్లో ఉంచడానికి చేసే సాధన, ఆ సాధన కోసం వెచ్చించే శక్తి సాత్విక ధృతి. ధృతి అంటే సాధనా శక్తి, సాధన కోసం వినియోగించే శక్తి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సాధన. మన శక్తి సామర్థ్యాల్ని ఎటువంటి సాధన కోసం వినియోగిస్తున్నాం అనేది ధృతి. సాత్విక ధృతి ఏంటి? నిశ్చల తత్వాన్ని అలవర్చుకోవడానికి మనం చేసే ప్రయత్నం, మనం చేసే సాధన సాత్విక ధృతి. ఇటు నటు చెలింపని ధారణాశక్తితో అంటే నేను నిశ్చలం అయిపోవాలా, నా శక్తి సామర్థ్యాల్ని, నా సాధనని అన్నింటినీ దానికే వినియోగించాలా అనే తపనతో ఈ 3 శరీరాల్ని, భౌతిక శరీరం, ప్రాణమయ శరీరం, మనోమయ శరీరం, అవి చేసే పనులు, వాటి యొక్క క్రియల్ని కూడా ఒక బ్యాలెన్స్లోకి తీసుకొచ్చే ప్రయత్నము సాత్విక ధృతి. ఓకే. నెక్స్ట్. కానీ ఓ పార్థ, అర్జున, కర్మఫలేచ్ఛగల మనుజుడు మిక్కిలి ఆసక్తితో ధర్మార్థ కామ విషయములను ధారణ చేయు శక్తిని రాజస ధృతి అని అందురు. కర్మఫలేచ్ఛగల మనుజుడు అంటే కర్మఫలం కావాలి, దాన్ని పొందడానికి. ఆ కర్మఫలం కూడా దేనికి? ధర్మ, అర్థ, కామ, ఈ 3. ఇక్కడ మోక్షం లేదు. ధర్మ, అర్థ, కామ విషయములను ధారణ ఈ 3టిని పొందడానికి, వాటి యొక్క ఫలితాలను పొందడానికి, వాటి మీదే ఆసక్తితో శక్తి సామర్థ్యాలని, సాధనని, ప్రతి దాన్ని వెచ్చించే ధృతి రాజస ధృతి. నా శక్తి సామర్థ్యాలని దేనికోసం నేను వినియోగిస్తున్నాను, ఎటువంటి తపనతో వినియోగిస్తున్నాను, ఎటువంటి సాధన చేస్తున్నాను, ఎటువంటి ప్రయత్నం, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎటువంటి ప్రయత్నం చేస్తున్నాను, అది
ఫలితాన్ని ఆశించి ధర్మార్థ కామ మోక్షాలు ధర్మమును అర్థమును కామమును పొందడానికి ఆసక్తితో ఇచ్ఛతో ఇష్టంతో నేను చేసే నా శక్తిని సామర్థ్యాన్ని నేను వినియోగిస్తూ చేసే సాధన రాజస ధృతి అని అందురు. నెక్స్ట్, పార్థ, నిద్ర భయము చింతా శోకములు ఉన్మత్తతలను విడవక దుర్మతి అయిన మనుష్యుడు వాటినే సంతతము ధారణ చేయుచుండును. అట్టి ధృతి తామస ధృతి. నిద్ర భయము చింతా శోకములు ఉన్మత్తతలను విడువక, నిద్ర భయము చింతాశోకములు అంటే ఎప్పుడు ఏమంటాము, బద్ధకంగా, భయంతోటి, చింతలతోటి, ఆలోచనలతోటి, ఏడుపుతోటి, ఉన్మత్తతలను విడవక అంటే ఎమోషనల్ డిస్టర్బెన్స్లో ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యాం, దానికి దాటం. ఏడుపు వస్తే అలా ఏడమే, బాధపడితే అలా బాధపడమే, క్రోధం వస్తే అలా క్రోధం, ద్వేషం వస్తే అలా అలా అది వదలం. ఇంకా అలా అందులోనే జోగుతూ దుర్మతి అయిన మనుష్యుడు, మతి కూడా అంటే మానసిక స్టెబిలిటీ, మెంటల్ స్టెబిలిటీ కూడా కోల్పోతూ డిప్రెషన్స్లోకి అలా వెళ్ళిపోతూ ఉంటాం కదా, వెళ్ళిపోతూ మనుష్యుడు వాటినే సంతతము ధారణ చేయండి. నిత్యం అదే స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేస్తాను, దాని నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి. మన శక్తి సామర్థ్యాల్ని, మన ఆలోచనని, మన సమస్తాన్ని దాని మీదే పెడతాం. అట్టి ధృతిని తామస ధృతి అని అందురు. అది కూడా ఒక రకం సాధనే. మన సాధనని, మన శక్తిని, సామర్థ్యాన్ని దేనికి వినియోగిస్తున్నాం అనేది దానికి వినియోగిస్తున్నాం. అది తామస ధృతి. ఓకే, నెక్స్ట్. సో సాత్విక ధృతి అంటే నిశ్చలతత్వం కోసం చేసే సాధన. రాజస ధృతి అంటే ధర్మ అర్థ కామములు పొందడానికి, వాటి మీద ఆసక్తితో అవి పొందడానికి ఫలితాన్ని ఆశిస్తూ చేసే ప్రతి పని, ఫలితం కోసం శక్తి సామర్థ్యాల్ని, సాధనని, సమయాన్ని అన్నింటినీ వెచ్చించడం రాజస ధృతి. నిరంతరం వేదంలో, బాధలో, భయంలో, మోహంలో ఉంటూ అలానే ఉండడానికి ఇష్టపడుతూ శక్తిని, సామర్థ్యాన్ని, సమయాన్ని అన్నింటినీ దానికే వెచ్చిస్తూ ఆ స్థితిలోనే ఉండడానికి ఇష్టపడమే, అదే ఒక సాధనగా మార్చుకోవడమే తామస ధృతి. ఓకే, ఇప్పుడు ఓ భరత శ్రేష్ఠ, 3 విధములగు సుఖములను గూర్చి నేను చెప్పెదను వినుము. 3 విధములగు సుఖాలంట, 3 రకాల సుఖాలు. మనము సుఖం అంటే ఒకటే అనుకుంటాం. ఒక్కొక్కరి దృష్టిలో సుఖానికి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది. పరమాత్మ దృష్టిలో సుఖం కూడా గుణంతో కనెక్ట్ అయ్యి ఉంది. ఎటువంటి గుణం ఎటువంటి సుఖాన్ని కోరుకుంటుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు లాస్ట్ పాయింట్గా సుఖం. 3 విధములకు సుఖములను గూర్చి నేను చెప్పేదను వినుము. ఏ సుఖమునందు సాధకుడు భజన ధ్యాన సేవాదులను అనర్చి ఆనందించును. భజన ధ్యాన సేవ వీటిలోనే వాడికి ఆనందం వస్తుంది. అంటే ఇక్కడ భజన అంటే గుణాల్ని కీర్తిస్తూ ఆ గుణం నేను అవ్వాలనే తపనతో, దానికోసం ధ్యానం అంటే నిరంతరం అదే ఆలోచనతో, అది నేను అవ్వాలి అనే తపనతో, తాపత్రయంతో సేవలు చేస్తూ చుట్టూ ఉన్న వాళ్ళకి కావచ్చు, ఏదైనా ఎటువంటి వర్క్ అయినా అంటే చేసే ప్రతి పని కూడా ప్రాయశ్చిత్తమే, సేవే అనే భావనతో చేస్తూ అందులోనే ఆనందాన్ని పొందుతూ దుఃఖములను అతిక్రమించును. ప్రతి దుఃఖాన్ని దాటుతాడు. ప్రారంభనందు విషతుల్యముగా గోచరించినప్పటికీ మొదట్లో కష్టంగానే ఉంటుంది. అది మొదలుపెట్టినప్పుడు కష్టంగానే ఉంటుంది. పరిణామమున అమృతతుల్యమైనప్పుడు దాని పరిణామం ఊనతత్వం, అమృతతుల్యం, ఆనందాన్ని ఇస్తుంది. దానికి పరిణామం ఉంటుంది. ముందు కష్టంగా అనిపిస్తుంది, కానీ పరిణామం ఆనందంగా ఉంటుంది. పరమాత్మకు సంబంధించిన విషయములలో నిమగ్నమగును. మొదట్లో కష్టంగా ఉన్నా పరిణామం అమృతతుల్యంగా ఉంటూ పరమాత్మకు సంబంధించిన విషయాల్లో నిమగ్నం అవుతూ అట్టి సుఖము సాత్విక సుఖము. ఫైనల్గా లెర్నింగ్ కోసమే ఈ జన్మ తెచ్చుకున్నాం రా నాయనా,
కష్టమొచ్చింది. ఒక మాట పడ్డాను, ఒక ఇబ్బంది పడ్డాను, ఒక వేదనలో ఇరుక్కుపోయాను, ఒక పరిస్థితి, ఒక సమస్యలో ఇరుక్కుపోయాను, ఇరికించబడ్డాను. అప్పుడు కష్టంగా ఉంటది. అప్పుడేం చేస్తాం? పరమాత్మతో కనెక్ట్ అయ్యి దీనికి కారణం ఏంటి? ఇది ఏ కర్మ యొక్క ఫలితము? దీని నుంచి నేనేం నేర్చుకోవాలి? నేనేం తెలుసుకోవాలి? అని ఎప్పుడైతే వెతుకులాట మొదలవుతాదో, ఎప్పుడైతే దానికి సంబంధించిన లెక్కని చూసుకుంటామో, ఓహో! దీని కారణంగా ఇదొచ్చిందా అని ఒక రిలాక్సేషన్ ఒస్తది చూసారా? అప్పుడు మనం ఆనందిస్తామా లేదా? దాని యొక్క పరిణామమే ఇది అని తెలుసుకుంటామా లేదా? తెలుసుకున్నాక నేను ఈ విధంగా ఉండకూడదని జెప్పి మనల్ని మనం మార్చుకుంటామా లేదా? ఇలా మార్చుకుంటూ ప్రతి విషయాన్ని పరమాత్మ లెర్నింగ్ కోసం ఇచ్చిన సిట్యుయేషన్ అని చెప్పి ప్రతి విషయం చూడండి. పరమాత్మకు సంబంధించిన విషయంలో నిమగ్నం అవ్వచ్చు. ఇది పరమాత్మ నాకిచ్చిన సిట్యుయేషన్. ఇది పరమాత్మ నాకిచ్చిన సిట్యుయేషన్. ఈ లెర్నింగ్ కోసం ఇచ్చారు. ఈ లెర్నింగ్ కోసం ఇచ్చారు. ఇక్కడ ఏ లెర్నింగ్ దాగుందని చెప్పి ఇలా వెతుక్కున్నప్పుడు వచ్చే ఆనందం వేరే లెవెల్. అవునా కాదా? అట్టి సుఖము, సాత్విక సుఖము. మొదట్లో కష్టంగానే ఉంటది. నానా పాట్లు పడతాం. మామూలుగా ఉండవు. కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నప్పుడు మనం ఎంత నలుగుతామో, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఎంత నలుగుతామో ప్రతి ఒక్కడికి అనుభవం ఉంది. అయితే ఎప్పుడైతే దానికి సంబంధించి పరమాత్మ ఏ ఆన్సర్ ఇస్తారో ఆయన దగ్గరికి వెళ్లి ఆన్సర్ అడుగుతాం కదా! ఆ ఆన్సర్‌ని చూసుకున్నాక మనకొచ్చే ఆనందం మామూలుగుంటదా? ఎంత పెయినిచ్చాను, ఎంత బాధ పెడితే నాకింతే వచ్చిందా అని ఒక ఆనందం రాదు? దానికి సంబంధించి పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం అంటే నేనిలాంటి పనులు చెయ్యకూడదు. నన్ను నేను మార్చుకోవాలి. ఈ గుణాన్ని మార్చాలి. వాళ్ళని క్షమాపణ అడగాలి. ఇంకెప్పుడైనా నాకు ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఇలా చెయ్యనివ్వకుండా నేను ఉండాలి అని చెప్పి మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ఎప్పుడైతే ఇలాగ మన దృష్టిని ఆ బాధ నుంచి, ఆ బాధ పట్ల మనం నిర్వర్తించాల్సిన కర్తవ్య వైపు దాన్ని మలుస్తామో అది సాత్విక సుఖం. చూడ్డానికి ఇది కష్టంలాగా అనిపిస్తది. కానీ అసలు సుఖం, సాత్విక సుఖం ఇదే. నెక్స్ట్ ఆహ్, హ్మ్. విషయేంద్రియ సంయోగము వలన కలుగు సుఖము మొదట భోగానుభవ సమయమునందు అమృతతుల్యముగా అనిపించినను, పరిణామమున అది విషతుల్యమగును. అట్టి సుఖము రాజస సుఖమందురు. విషయేంద్రియ సంయోగము వలన కలుగు సుఖము. విషయాలు, ఇంద్రియాలు. ఇంద్రియాలు విషయాలకి అట్రాక్ట్ అయిపోయాయి. ఇంక అదే కావాలి. ఆ భోగం కావాలి. విషయాలు, ఇంద్రియాలు కలిస్తే వచ్చే భోగం పట్లే దృష్టంతా ఉంది. ఆ భోగాన్ని అనుభవించేటప్పుడు మొదట్లో చాలా హ్యాపీగా ఉంటది. అమృ మొదట్లో అమృతతుల్యంగా ఉంటది. కానీ దానికంటూ ఎటువంటి పరిణామము ఉండదు. ఎందుకంటే ఎదుగుదల లేదు కదా అక్కడ. భోగాన్ని అనుభవించాము. పోనీ అనుభవించి పక్కన పెట్టగలుగుతామా? ఇంకా కావాలి. ఇంకా కావాలి. ఇంకా కూరుకుపోతూ ఉంటాం. అలాంటి భోగమే కావాలి. అమృత తుల్యముగా అనిపించినను పరిణామముగా అది విషతుల్యమగును. దానికి మనం వశమైపోతాం. ఆ వశమైనోడు ఇప్పుడు చూడండి ఒక డ్రగ్ అడిక్ట్ ఉంటాడు. ఫస్ట్ తీసుకున్నప్పుడు వాడికేమనిపిస్తది? స్వర్గం అనిపిస్తది. కానీ నెక్స్ట్ డే అదే టైంకి అది పడకపోతే మొత్తం నరాలన్నీ పిక్కిపోయి ప్రాణం పోయినట్టుగా అది లేకపోతే బతకలేం. ఇంచుమించుగా అలాంటిదనుకోండి. అర్థం చేసుకోండి. అటువంటి సుఖం పరిణామమున విషతుల్యమగును. ఇంక దానికేం పరిణామం లేదు. ఇంక అదే కావాలి. దానివల్ల ఎదుగుదల ఏం లేదు. అట్టి సుఖము రాజస సుఖము. ఎదుగుదల ఉన్న సుఖము సాత్విక సుఖమైతే, ఎదుగుదల లేని సుఖము రాజస సుఖము. నెక్స్ట్ 39 నిద్ర, సోమరితనము, ప్రమాదముల వలన అంటే మోహం వలన ఉత్పన్నమగు సుఖము తామస సుఖము అని అందురు. సోమరితనము, నిద్ర, ప్రమోదం అంటే మోహము వీటన్నిటి వల్ల ఉత్పన్నమయ్యేది తామస సుఖము. ఇట్టి సుఖము భోగ సమయమునందును పరిణామమందును ఆత్మను మోహింపజేయుచుండెను. ఇక ఎల్లప్పుడూ అలానే ఉండాలి. ఆ బద్ధకంగానే ఏ పని చెయ్యకుండా ఎంతసేపు ఎవడో చేస్తే మనం హ్మ్. ఎదుటివాడి కష్టాన్ని మనం అనుభవిస్తూ మోహంలో ఉన్నాం.
ఈ మోహము ఎంత అంటే అనుభవించినప్పుడు పరిణామమందును. అంటే దాని పరిణామం ఏంటి? ఆత్మ వరకు తీసుకెళ్ళిపోతాం. ఆత్మలో కూడా మోహాన్నే పెడతాం. అంతగా, అంతగా దానికి వశమైపోతాం. అది తామస సుఖం. తామస సుఖానికి పూర్తిగా వశం. పూర్తి డ్రగ్ అడిక్ట్ అనమాట. ఎంతగా అంటే జీవుల్లోనే అదే ఉంది, జీవాత్మలోనే ఉంది, ఆత్మలో కూడా అదే ఉంది. భోగ సమయమునందును, పరిణామమందును ఆత్మను మోహింపజేయుచుందును. ఆత్మనే మోహింపజేయచ్చు. ఇంతవరకు ఆత్మ అనే మాట రాలేదు ఎక్కడన్నా. ఇక్కడొచ్చింది. అంటే ఈ మోహం ఎంతగా ఉంది అంటే ఆత్మలో కూడా ఉంది. ఇంకా ఆత్మలో మోహం ఉంది అంటే కొన్ని జన్మలు అలాగనే గడుస్తాయి. దాన్ని దాటడం చాలా కష్టం. ఇది తామస సుఖం. ఎటువంటి సుఖం పట్ల దేన్ని మనం సుఖంగా భావిస్తున్నాం? ఎటువంటి పరిస్థితుల్ని మనం సుఖంగా భావిస్తున్నాం? మన భావన. ఇక్కడున్న మన భావన ఏ విధంగా ఉందనే దాన్ని బట్టి మనది తామస సుఖమా? రాజస సుఖమా? సాత్విక సుఖమా? అనేది మనం చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకోవడానికి ఇది చాలా అద్భుతమైన అవకాశం. చెక్ చేసుకుంటే గాని, మనల్ని మనం పరిశీలించుకుంటే గాని, మనమేంటి అనేది మనకి తెలియదు. మనమేంటో మనకి తెలిస్తే గాని, మనల్ని మనం మార్చుకోలేము. అందుకు చెక్ చేసుకోమని మనకి చాలా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన 22 శ్లోకాలివి. జ్ఞానము, కర్మ, కర్త, బుద్ధి, ధృతి, సుఖం. తామసం, రాజసం, సాత్వికం. 22 శ్లోకాలు. ఈ లిస్టు మనం ముక్కున బట్టి పట్టేస్తే, ఏ విషయంలో మనం ఎలాగున్నామనేది చెక్ చేసుకోవడం ఈజీ అయిపోద్ది. ఓకే. ఇది చెప్తూ ఇంకొక మాట చెప్పారు. 40వ శ్లోకం. పృథ్వీయందు గాని, ఆకాశమునందు గాని, దేవతల యందు గాని, మరే ఇతరుల లోకముల యందు గాని, ప్రకృతి నుండి ఉత్పన్నములైన ఈ 3 గుణములు లేకుండా ఏ ప్రాణియూ ఉండదు. ఏ లోకానికైనా వెళ్ళు. ఆకాశంలో, పృథ్వీ నేల మీద, భూమి మీద, ఆకాశంలో, దేవతల్లో అంటే దేవతాలోకము, ఇంకే లోకాల్లోనైనా ప్రకృతి అనేది ఉన్న ప్రతి చోట ఈ 3 గుణాలు ఉంటాయి. ఎవరు దీనికి అతీతం కాదు. గుణాతీతుడుగా మారడం మన బాధ్యత, మన కర్తవ్యం. కానీ గుణాలనేవి అందరిలోనూ ఉంటాయి. ఆ గుణాతీత స్థితికి వెళ్ళడం వ్యక్తి యొక్క బాధ్యత. అన్ని తలాలలోనూ, అన్ని లోకాలలోనూ ప్రకృతి అనేది ఎక్కడ ఉంటే అక్కడ ఈ గుణాలనేవి ఉంటాయి. గుణాలు లేనిదంటూ లేదు. భూమి మీద ఉన్నోడికి, మనుషులకే గావాలి ఈ గుణాలు. దేవుడైపోతే బాగున్ను. మాస్టర్స్‌కి లేవు. ఆళ్ళే బెస్ట్ అని మనం అనుకుంటాం గదా! నాయనా నీ దగ్గరలో ఉందయ్యా. గుణాలతో సంబంధం లేకుండా ఇక్కడ ఏ తలము లేదు, ఏమీ లేదు. సృష్టి మొత్తంలోన, అన్ని తలాల్లోన, అన్ని లోకాల్లోన, అన్ని డైమెన్షన్స్‌లో కూడా ఈ 3 గుణాలు ఉన్నాయి. ఎవరు దానికి అతీతం కాదు. అంటే ఏంటిది పరమాత్మ అందరితో అందరి పట్ల సమంగా ఉన్నట్టు ప్రకృతి ఉన్న ప్రతి దగ్గర కూడా ఈ 3 గుణాలు ఉంటాయి. ఆ గుణాలని అర్థం చేసుకొని స్థితికి మనం వెళ్ళామా? వెళ్ళలేదా? వెళ్తామా? వెళ్ళమా? అనేది మన చేతుల్లో ఉంది. అది మన డెసిషన్ మీద డిపెండ్ అయ్యింది. సో, ఈరోజు మనం ఇక్కడ ఆపుకుందాం. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్.